ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్స్లో పోస్ట్ చేసిన ఓ ఏఐ వీడియో వైరల్ అయింది. కలెక్టర్ కుర్చీలో చిన్నారి తండ్రి రాకతో వీడియో కాన్ఫరెన్స్ ముగించినట్లు రూపొందించారు. ఆ వీడియో చూసి నవ్వకుండా ఉండలేకపోతున్నారని సీఎం ఎక్స్లో పేర్కొన్నారు. రాష్ట్రంలో సుపరిపాలన అందించేందుకు నారా లోకేష్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ వినియోగంపై ప్రజల్లో పూర్తిస్థాయి అవగాహన కల్పించాలని అధికారులకు స్పష్టం చేశారు. ఆర్టీజీఎస్పై నిర్వహించిన సమీక్షలో అధికారులకు దిశానిర్దేశం చేశారు. అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. డ్రగ్స్ రవాణాపై ఏపీలో కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఏపీ డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మారుతుందన్నారు. ఆసియా క్రీడలో 2026కు అర్హత సాధించిన జ్యోతి ఎర్రాజీకి మంత్రి నారా లోకేష్ అభినందనలు తెలిపారు. మహిళల 100 మీటర్ల ఆర్డిల్స్లో 13.14 సెకండ్లతో జ్యోతి అర్హత సాధించారు. ఆమె కృషి పట్టుదల యువతకు ఆదర్శమని లోకేష్ ప్రశంసించారు. వికారాబాద్ పరిగి నియోజకవర్గంలో బీఆర్ఎస్ జనరల్ బాడీ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు. మహిళకు నెలకు 2,500 చొప్పున వారి ఖాతాల్లో ఇస్తే శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటానని కేటీఆర్ తెలిపారు. 420 హామీలతో అధికారంలోకి వచ్చింది, అలాగే రూపాయి చేసింది చారానా అంటూ ఎద్దేవా చేశారు కేటీఆర్. ఖమ్మం వేంసూరు కల్లూరుగూడెంలో పామాయిల్ ఫ్యాక్టరీ పనులను తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. ఆగస్టు 15 నాటికి ఫ్యాక్టరీని ప్రారంభించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాబోయే 3 ఏళ్లలో సాగు విస్తీర్ణాన్ని 10 లక్షల ఎకరాలకు పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు మంత్రి తుమ్మల. ఖమ్మం జిల్లా మదిర చింతకాని జగన్నాథపురం వద్ద రైతు మేళా ఏర్పాట్లను పరిశీలించారు జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్. 150 స్టాళ్లతో ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన ప్రదర్శనలు నిర్వహించినట్టుగా మేళా గురించి అధికారులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ 10 ఏళ్లు వెనక్కి వెళ్లిందని సత్యవతి రాథోడ్ విమర్శించారు. ఈ నెల 29న కేటీఆర్ మహబూబాబాద్ సభ ఏర్పాటును పరిశీలించి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. 2 ఎమ్మెల్యేలు ఉండి ప్రజల సమస్యలు పట్టించుకోకుండా యాత్రలు చేస్తున్నారని ఆరోపించారు. గిరిజనుల ఆర్థిక స్వావలంబన ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు. కోటబొమ్మాయిలో 23 ఐస్ బాక్సులతో కూడిన 2 చక్రాల మోపెడ్ వాహనాలను పంపిణీ చేశారు. గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. భూ సమస్యల పరిష్కారానికి సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. టెక్కల్లో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. వచ్చే ఏడాది మార్చి నాటికి భూ యజమానుల సమస్యలు పరిష్కారం అవుతాయని ఆయన హామీ ఇచ్చారు. కోనసీమ జిల్లా ద్రాక్షారాములోని మార్కెట్లో అగ్ని ప్రమాద బాధితులు మంత్రి వాసిశెట్టి సుభాష్ పరామర్శించారు. 50 దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయని, లక్షల నష్టం వాటిల్లిందన్నారు. ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని, బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం కోనేరు సెంటర్లో మొహరం సందర్భంగా చెస్ట్ బీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. కర్బలా అమరవీరులకు నివాళులర్పిస్తూ వేలాది మంది ముస్లిం సోదరులు పాల్గొన్నారు. యా హుస్సేన్ యా హుస్సేన్ అంటూ జాతిపై బాదుకున్నారు. బాపట్ల జిల్లా మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే వేగిసేన నరేంద్ర వర్మ ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి నేరుగా అర్జీలను స్వీకరించారు. అధికారులతో చర్చించి అర్జీదారులకు తక్షణం పరిష్కార మార్గం చూపించాలని అధికారులకు ఆదేశించారు. విజయవాడ సాయి ఘటనపై వైసీపీ కుల రాజకీయాలు చేస్తుందని కూటమి విమర్శించింది. పవన్ కళ్యాణ్పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని అనకాపల్లి జిల్లా ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ తెలిపారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని ఎస్ఐఆర్ ఎన్యూమినేషన్ పూర్తయిందన్నారు. ఓటర్ జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా వివరాలు నమోదు చేసుకున్నారు. పారదర్శకంగా ప్రక్రియ కొనసాగుతుందన్నారు అధికారులు. తిరుపతి జిల్లా రఘురాజపురం టీడీపీ కార్యాలయంలో పార్టీ నాయకుల సమావేశం జరిగింది. జూలై 2న ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సభ జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ శ్రద్ధగా విధులు నిర్వహించాలని నాయకులు తెలిపారు. చిత్తూరులో బీజేపీ విద్యా విధానాలపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు చేసింది. నీట్ ప్రశ్నాపత్రాల లీక్తో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంలో పడిందని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు దెయ్యాల రమేష్ బాబు ఆరోపించారు.
విశాఖలోని బీజేపీ సీనియర్ నేత స్వర్గీయ పివి చలపతిరావు 92వ జయంతిని నిర్వహించారు. 4వ స్మారకోత్సవం సందర్భంగా పివి చలపతిరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఆయన కుమారుడు పివిఎన్ మాధవ్ ప్రారంభించారు. ఆనాటి తరం నుంచి నేటి వరకు బీజేపీలో చలపతిరావు పాత్రను వివరిస్తూ ఎందరికో మార్గదర్శకులుగా నిలిచారని తండ్రి సేవలను కొనియాడారు. మెదక్ జిల్లాలో జొన్న రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని బీఆర్ఎస్ నేత పద్మాదేవేంద్ర రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్ కొనుగోలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆమె తెలిపారు. రామాయంపేట మండలం దంతపల్లి, కాట్రాయల, పర్వతాపూర్ గ్రామాల్లో మార్కెట్ యార్డును సందర్శించి రైతుల దిశపై ఆరా తీశారు. నాగర్ కర్నూలు జిల్లా ఎస్సీ హాస్టల్ శిథిలావస్థలో ఉందని సిపిఎం నాయకులు ఆరోపించారు. విద్యార్థులను వేరే భవనానికి తరలించాలని డిమాండ్ చేశారు. ఇక పాఠశాలలు ప్రారంభమై 15 రోజులు గడిచిన పుస్తకాలు, యూనిఫామ్లు ఇవ్వలేదని విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్పై వైసీపీ కుట్రలు చేస్తుందని ప్రకాశం జిల్లా ఒంగోలులో ఉడా చైర్మన్ రియాజ్ అన్నారు. రాష్ట్రంలో పవన్ చేస్తున్న మంచి పనులు చూడలేకనే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. నెల్లూరులో జరుగుతున్న రొట్టెల పండుగ సందర్భంగా హోటల్స్ అసోసియేషన్ ఉచిత భోజనాన్ని ఏర్పాటు చేసింది. వేలాది మంది భక్తులకు నాన్ వెజ్ బిర్యానీ అందిస్తున్నారు. తిరుపతి జిల్లాలోని అవిలాల్లో భూ కబ్జా ఆరోపణలతో రాజకీయ వేడి రాజేశాయి. వృద్ధ దంపతులకు చెందిన భూమిని కూటమి నేతలు ఆక్రమించారని నేతలు ఆరోపించారు. ఇక భూముల పరిశీలనకు వెళ్లిన మోహిత్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ సమయంలో కార్యకర్తలు పోలీసుల మధ్య ఉద్రిక్తత నెలకొంది. తిరుపతి జిల్లా చంద్రగిరి భూ కబ్జాలపై టీడీపీ నేతలు స్పందించారు. అసత్య ప్రచారాలు చేస్తున్నారని వైసీపీ నేతలపై ఫైర్ అయ్యారు. వైసీపీ హయాంలోనే అక్రమాలు జరిగాయని టీడీపీ రూరల్ ప్రెసిడెంట్ ఈశ్వర్ రెడ్డి ఆరోపించారు. సూర్యాపేటలో రెసిడెన్స్ ఫౌండేషన్ సెంటర్ ప్రారంభమైంది. ఈ వేడుకకు మాజీ ఐపీఎస్ జేడీ లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. క్రమశిక్షణ, సరైన మార్గదర్శకత్వమే విజయానికి మూలమని తెలిపారు జేడీ లక్ష్మీనారాయణ. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధి పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. 200 కోట్లతో పనులు చేపట్టనున్నారు. కాంట్రాక్ట్ సంస్థ అధికారులు ఆలయాన్ని పరిశీలించారు. శనివారం ఉదయం పనులు అధికారికంగా మొదలుపెట్టనున్నారు. మాలలను అణిచివేసే కుట్రలను తిప్పికొడతామని మాల మహాసభ అధ్యక్షులు మల్లెల వెంకట్రావు హెచ్చరించారు. రాష్ట్రంలో 80 లక్షల మంది మాలను ఐక్యం చేసేందుకే హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు మాలల ఐక్యత చైతన్య యాత్రను ప్రారంభించినట్టు తెలిపారు. రాష్ట్రంలో మాలలు రాజ్యాంగం ప్రకారం దక్కాల్సిన హక్కులను మాత్రమే కోరుకుంటున్నారని మల్లెల వెంకట్రావు అన్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు జోన్ల అధికారి యుగంధర్ మునిప్రసాద్ లంచాల భాగవతం బట్టబయలైంది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఏసీబీకి అడ్డంగా బుక్కారు. కర్నూలులోని చాణక్యపురి కాలనీలో ఉన్న మునిప్రసాద్ నివాసంలో ఏసీపీ డీఎస్పీ సోమప్ప ఆధ్వర్యంలో అధికారులు సోదాలు చేశారు. ప్రాథమిక తనిఖీల్లోనే ఏకంగా 4 కోట్ల రూపాయల అక్రమ ఆస్తులను గుర్తించారు. అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మంగళహాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ కృష్ణాగౌడ్ పాల్గొన్నారు. యువత డ్రగ్స్కి దూరంగా ఉండాలన్నారు. గాద సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దర్యాప్తు వేగవంతమైంది. సాయికృష్ణ మృతదేహాన్ని మాయం చేయడంలో సీఐ నాగరాజ్కు 2 హెడ్ కానిస్టేబుల్ స్నేహితులు సురేష్ సహకరించినట్లు గుర్తించారు అధికారులు. సీఐ పేరు చెప్పుకుంటూ ప్రైవేటు దందాలను హెడ్ కానిస్టేబుల్ జంగం నాని నడిపినట్లు విచారణలో తేలింది. ప్రభుత్వ విప్పు అద్దంకి దయాకర్ కేసీఆర్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓడిపోతే కేసీఆర్ రెస్ట్ తీసుకుంటా అన్నాడు, ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నాడు, ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారని సెటైర్ వేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విషప్రచారం చేయొద్దని దయాకర్ రావు హితవు పలికారు. డ్రగ్స్ రహిత సమాజం సాధిద్దామని ప్రభుత్వ విప్ పట్నం మహేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. చేవేళ్లలో అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సులో మాట్లాడారు. యువత తమ భవిష్యత్తు నాశనం చేసుకోకూడదని ఆయన సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం, సిందిళ్ల బ్యారేజీల గేట్లను వెంటనే మూసివేయాలని పుట్ట మధుకర్ డిమాండ్ చేశారు. రైతుల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలన్నారు. వాతావరణ శాఖ హెచ్చరించినా మేడిగడ్డ మరమ్మతులు చేపట్టలేదని విమర్శించారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సాల్ రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు. గత కొంతకాలంగా రాష్ట్ర వ్యవహారాలకు దూరంగా ఉంటున్న బన్సాల్ నితిన్ నబీన్ రాష్ట్ర పర్యటనకు ముందు ఈ రాక ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి 70 చికెన్స్ అలాగే ఎగ్ కార్టన్స్ పంపిణీ చేశారు. తొర్రూరు క్యాంప్ కార్యాలయంలో లబ్ధిదారులకు ఉచితంగా అందించారు. 75,000 ఎగ్ కార్టన్స్ బండ్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందన్నారు. జగిత్యాల మాల్యాల నూకపల్లిలో సోలార్ మోడల్ విలేజ్ ప్రాజెక్టు కింద ప్రతి ఇంటికి ఉచితంగా 2 కిలోవాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లు మంజూరు చేయడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు డల్లాస్లో శ్రీనివాస్ కళ్యాణ్లో పాల్గొన్నారు. వాల్మీడి ఆలయ ప్రతిష్ఠ చరిత్రను అక్కడ వారికి వివరించారు. వేద పండితులు ఎర్రబెల్లి దయాకర్ రావును ఆశీర్వదించి రాజకీయంగా మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆశీర్వదించారు. మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలన్నారు పెద్దపల్లి డీసీపీ రామరెడ్డి. రామగుండలో పాఠశాల విద్యార్థులతో మానవహారం నిర్వహించారు. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ మండిపడ్డారు. హామీలు మరిచి అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు తుపాకీ రాముల్లాగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ఏలూరు జిల్లా నూజివీడు తుక్కులూరు గ్రామంలో రహదారిపై మామిడి మొత్తులు వేశారు. దీంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. రాత్రి సమయంలో రహదారిపై ప్రయాణిస్తున్న వాహనాలు తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయని, ఇబ్బందులు కలిగించే వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం వద్ద ట్రాఫిక్ పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. హెల్మెట్ లేని వారికి జరిమానా బదులు కొత్త హెల్మెట్లు పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్లు ధరించి ప్రయాణించాలని అవగాహన కల్పించారు ట్రాఫిక్ పోలీసులు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పరిశీలించి ఓటర్ల జాబితాపై కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆరా తీశారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఐఆర్ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు ఆర్చిడ్ గ్లోబల్ స్కూల్లో అక్రమ పుస్తకాల విక్రయాలపై ఎస్ఎఫ్ఐ బృందం నిరసన తెలిపింది. అధికారుల తీర్పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. తక్షణమే స్కూల్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ వద్ద గ్రామస్తులు ధర్నా చేశారు. అంజిబాబు అనే ఆటో డ్రైవర్ను కొట్టారని ఆరోపిస్తూ నిరసన తెలిపారు. ములుగు జిల్లా అలుబాక్లో డ్రగ్స్ వ్యతిరేకంగా అవగాహన కల్పించారు. డ్రగ్స్కు దూరంగా ఉండాలని సిఐ ముత్యం రమేష్ పిలుపునిచ్చారు. సే నోట్ డ్రగ్స్ అని వాల్ పోస్టులు అంటించి గంజాయి విక్రయాలపై సమాచారం అందిస్తే 5,000 బహుమతి ఇస్తామని ముత్యం రమేష్ తెలిపారు. ములుగు వాజేడు మండలం మండపాకలో ఇసుక క్వారీలతో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు వాపోయారు. రహదారిపై లారీల పార్కింగ్తో ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డుకు ఇరుపక్కల లారీలు పార్కింగ్ చేయకుండా చూడాలని స్థానికులు వాహనదారులు డిమాండ్ చేశారు. శ్రీకాకుళం టెక్కల్లో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. 25 మందికి పైగా దాడి చేశాయి. కుక్క కాటుతో ఇబ్బంది పడుతున్న వారు టెక్కలి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పంచాయతీ అధికారులు కుక్కలో లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా బూరుగుపూడి వద్ద గంజాయి పొడిని పట్టుకున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన 5 యువకులను అరెస్ట్ చేశారు. వీరి నుంచి 16 కేజీల గంజాయి పొడి, 2 బైకులు, 3 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం గురునానక్ కాలేజీలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నివారణ దినోత్సవం నిర్వహించారు. డ్రగ్స్కు దూరంగా ఉండాలని యువతకు మహేశ్వరం డీసీపీ నారాయణ రెడ్డి సూచించారు. రాధా గాయత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం సంచలనంగా మారింది. అయితే రాధా గాయత్రిని చరణ్ని చంపలేదని శ్రీచరణ్ తల్లి అంటోంది. తన కొడుకు తప్పు లేదని, త్వరలో నిజ నిజాలు బయటపడతాయని శ్రీచరణ్ తల్లి అన్నారు. తిరుమలలో శ్రీవారి జ్యేష్ఠాభిషేకం వైభవంగా నిర్వహించారు. తిరుచి వజ్ర కవచంతో మలయప్ప స్వామి దర్శనమిచ్చారు. ఈ ఉత్సవం తిరుమల ఆలయ ప్రాంగణంలోని సంపంగి ప్రదక్షిణలోని కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. ఏలూరు లింగపాలెంలో కర్షక మిత్ర ఆధ్వర్యంలో రైతులకు ఆఫ్రికా మిర్చి సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు. కాంట్రాక్టు వ్యవసాయం ద్వారా మార్కెట్ ధరలు హామీ ఇస్తున్నట్లు తెలిపారు. విజయనగరం భోగాపురం విమానాశ్రయం క్యాబ్ సేవలను అత్యవసర సేవలుగా ప్రకటించడంపై సిఐటియు అభ్యంతరం తెలిపింది. ప్రభుత్వ జీవోను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణరావు శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శించుకున్నారు. దేవస్థానం ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఆయన అభినందించారు.
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో మాదక ద్రవ్యాల వినియోగంపై అవగాహన కార్యక్రమాన్ని కల్పించారు. ఇక హాస్టల్ విద్యార్థులతో అవగాహన ర్యాలీ, మానవహారం చేసి యువత డ్రగ్స్కు దూరంగా ఉండాలని అధికారులు పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లా దర్శి లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. ప్రెసిడెంట్గా పరిటాల సురేష్, సెక్రటరీగా బుల్లినేని చంద్రబాబు ఎన్నికయ్యారు. ప్రకాశం జిల్లా కొండపిలో గుర్రపుడియాల మేకల సంజీవరెడ్డి కావ్య వివాహ రిసెప్షన్ జరిగింది. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి నూతన వధూవరులను ఆశీర్వదించారు. రంగారెడ్డి జిల్లా జీహెచ్ఎంసీ పరిధిలోని తొర్రూరు డివిజన్ రాజీవ్ కాలనీలో వీధి కుక్కల బెడద మరోసారి ఆందోళన కలిగిస్తోంది. తాజాగా కాలనీలో ఆడుకుంటున్న శివ అనే బాలుడిపై వీధి కుక్క దాడి చేయడంతో అతనికి తీవ్ర గాయాలై స్థానికులు వెంటనే స్పందించి బాలుడిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రకాశం జిల్లా బాపట్ల జిల్లాలో నషాముక్త భారత్ అభియాన్లో భాగంగా రూట్ మార్చ్ నిర్వహించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని డీఎస్పీ మొయిన్ పిలుపునిచ్చారు. తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి రూరల్ కడియం నర్సరీలో యాసిడ్ పురుగుల బెడద ఎక్కువైంది. ఇక నర్సరీ కూలీలపై పురుగులు దాడి చేయడంతో బొబ్బలు వస్తున్నాయని వాపోయారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కిడ్నీ, గుండె వ్యాధులపై అవగాహన సదస్సు నిర్వహించారు. రూరల్ ఎమ్మెల్యే గోరింట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పాల్గొన్నారు. సాగర్ కిడ్నీ కేర్ ఆసుపత్రి వార్షికోత్సవంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. పల్నాడు సత్యనపల్లిలో అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందాడు. రంగా కాలనీలో గౌస్ అనే యువకుడు ఉరివేసుకుని చనిపోయారు. బంగారు లావాదేవీల విషయంలోనే మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై స్నేహితుల్ని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రెండో రోజు శ్రీ సుందరరాజ స్వామివారు తెప్పపై విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం మాడవీధిలో స్వామివారి ఊరేగింపును వైభవంగా నిర్వహించారు నిర్వాహకులు. తూర్పుగోదావరి రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్య కళాశాలలో మాదక ద్రవ్యాలపై అవగాహన కల్పించారు. డాక్టర్ ఎన్ అన్నపూర్ణ ఆధ్వర్యంలో కొనసాగిన కార్యక్రమంలో డ్రగ్ ఫ్రీ క్యాంప్కు కట్టుబడి ఉండాలని ప్రిన్సిపల్ పిలుపునిచ్చారు. వరంగల్లో రోడ్డు ప్రమాద బాధితుడికి కొత్త జీవితం ప్రసాదించారు వైద్యులు. 62 ఏళ్ల వ్యక్తికి అత్యాధునిక చికిత్స అందించామని పల్మనాలజిస్ట్ డాక్టర్ అభిజాన్ వెల్లడించారు. మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ న్యూమోనియాకు ప్రత్యేక ట్రీట్మెంట్ చేస్తున్నట్లు వైద్యులు తెలిపారు. జోగులాంబ గద్వాల మల్కకల్ శ్రీ స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని అక్టోభ్య మఠ పీఠాధిపతి రామప్రియ తీర్థులు దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయానికి గొప్ప చరిత్ర ఉందని తెలిపారు ఆలయ పీఠాధిపతి. జగిత్యాల మాల్యాల రామన్నపేటలో తాడు చెట్టుపై నుంచి పడి గీత కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. నోకపల్లి శివార్లో ఈ ఘటన జరిగింది. గాయపడిన శ్రీనివాస్కు చికిత్స అందిస్తున్నారు. నడుము, పక్కటెములకు గాయాలైనట్లు వైద్యులు తెలిపారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో ఆత్మహత్యను చేసిన పద్మను బీఎస్పీ నాయకులు పరామర్శించారు. వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బీఎస్పీ నేతలు డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంతకుంటలో వర్షాల కోసం మహిళలు వినూత్న ప్రార్థనలు చేశారు. ఉపాధి హామీ కూలీలు బతుకమ్మలతో వరుణదేవుని వేడుకున్నారు. చెరువుల నుండి రైతులు కష్టాలు తీరాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జీడబ్ల్యూఎంసీ మున్సిపల్ కమిషనర్గా టి వెంకన్న నియామకం జరిగింది. హెచ్ఎండిఏ జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్గా పనిచేసిన టి వెంకన్న త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు. కరీంనగర్ కొత్తపల్లిలో కుల అహంకారంపై బాధితుల నిరసన తెలిపారు. కొందరు కులం పేరుతో దూషించి బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఖమ్మం పెనుబల్లి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 3 బైకులను డీసీఎం వ్యాన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాతును ఆసుపత్రికి తరలించారు. మేడ్చల్ వద్ద 5 కిలోల గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. ధ్రువ కాలేజ్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 6 సమీపంలో మహారాష్ట్రకు చెందిన 2 వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.
2026 కౌన్సిలింగ్ జాప్యంపై నిమ్స్ డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేశారు. మార్చిలో ప్రారంభమై పలుమార్లు వాయిదా పడి ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్నామని, కౌన్సిలింగ్ను త్వరగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. విశాఖ జిల్లా గోపాలపట్నంలో భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. 12 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకుని పాత నేరస్తుని అరెస్ట్ చేశారు. నేరస్తులు సుమారుగా 40 కేసుల్లో నిందితుగా ఉన్నారని తెలిపారు పోలీసులు. అన్నమయ్య జిల్లా గుర్రంకొండలో ఓటరు జాబితా సవరణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ మిథున్ రెడ్డి హాజరయ్యారు. బిఎల్ఓలు బిఎల్ఏలతో సమన్వయం చేసుకోవాలని, ఓటరు సవరణ ప్రక్రియలో అర్హత ఉన్న ఒక్క ఓటు కూడా తొలగకుండా చూసుకోవాలని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో 3 కోట్లతో సీసీ రోడ్డు పనులు ప్రారంభించారు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ. నాణ్యత ప్రమాణాలతో పనులు పూర్తి చేసి త్వరితగతిన ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు, కాంట్రాక్టులను ఆదేశించారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో రోడ్లు దెబ్బతిన్నాయని విమర్శించిన ఆయన, ఎన్నికల హామీ మేరకు కూటమి ప్రభుత్వం రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా యాదయ్య హత్య కేసును ఛేదించిన పోలీసులు భార్య, అల్లుడు, కుమార్తెను అరెస్టు చేశారు. కుటుంబ కలహాలు, అక్రమ సంబంధం, భూమి వివాదమే ఈ హత్యకు కారణమని పోలీసులు గుర్తించారు. ఏలూరు జిల్లా నూజివీడులో ప్రకృతి సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కల్పించారు. ఘన జీవనామృతం తయారు చేశారు. 100 కేజీల ఆవు పేడ, 2 కేజీల శనగపిండి, 2 కేజీల బెల్లం, గుప్పుడు పుట్టమన్ను తగిన మోతాదులో గోమూత్రంను కలిపి పిడకలుగా తయారు చేస్తున్నామన్నారు. ప్రకృతి సేంద్రియ వ్యవసాయం మాస్టర్ ఫార్మర్ ట్రైనీ ఉద్దూటూరి మరీ తెలిపారు. పల్నాడు జిల్లా మాచర్ల కేసీపీ ఫ్యాక్టరీలో విషాద ఘటన జరిగింది. 20 అడుగుల ఎత్తు నుంచి పడి నార్లగడ్డ పెద్దలింగయ్య మరణించారు. కేసీపీ ఫ్యాక్టరీ అన్లోడింగ్ సెక్షన్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మొండిపొరలో అక్రమ రొయ్యల చెరువులపై రైతులు తిరుగుబాటు చేశారు. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామస్తులు పలుమార్లు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ చెరువుల తవ్వకాలు కొనసాగుతుండటంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప అడిషనల్ కమిషనర్ రాకేష్ చంద్రపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు సుబ్బారెడ్డి ఆరోపణలు చేశారు. మతపరమైన ప్రాధాన్యతతో పాలన సాగిస్తున్నారని విమర్శించారు. త్వరలో ఆధారాలను బయటపెడతామని తెలిపారు. మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా శ్రీకాకుళంలో తీర్చిదిద్దడమే లక్ష్యమని డీఎస్పీ వివేకానంద అన్నారు. నషాముక్త భారత్ అభియాన్లో భాగంగా అవగాహన ర్యాలీ, మానవహారాన్ని నిర్వహించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. హీరోయిన్ కీర్తి సురేష్ కుటుంబ సభ్యులతో శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు గుర్రప్ప శెట్టి వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. రామచంద్రపురం వద్ద ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన చిర్రావూరుకు చెందిన యువకుడు టంకశాల జైసాయి కుటుంబ సభ్యులను టీడీపీ నాయకులతో కలిసి కొమ్మారెడ్డి కిరణ్ పరామర్శించారు. 2 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. వాహనదారులు ప్రయాణించే సమయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. పుత్తూరులో నూతనంగా నిర్మించిన డీఎస్పీ కార్యాలయాన్ని రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రారంభించారు. శాంతి భద్రతకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. శాంతి భద్రత పరిరక్షణకు పోలీసు యంత్రాంగం కట్టుబడి ఉందన్నారు. చైనా రాజధాని బీజింగ్లో ఎత్తైన భవనాన్ని విమానం ఢీకొట్టింది. దీంతో విమానం ముక్కలై కింద కార్లపై పడింది. సుమారు 1700 అడుగుల ఎత్తు ఉన్న చైనా జున్ భవనం నుంచి విమాన శకలాలు కిందికి పడిపోతుండగా భవనం అడుగు భాగం దగ్గర దట్టమైన పొగలు ఎగిసిపడుతున్న దృశ్యాలు కనిపించాయి. ఆపరేషన్ డెల్టా హంట్ పేరుతో ఏకంగా తమ మతాన్ని పేరులో మార్చుకుని హిందువులుగా చలామణి అవుతున్న 4 బంగ్లాదేశీ మహిళలను గుర్తించారు. గుజరాత్, పూణే, ముంబై సరిహద్దు ప్రాంతాల్లో కొన్ని సంవత్సరాలుగా గుట్టుచప్పుడు కాకుండా నివసిస్తున్న జుమ్మి, రుజీనా అఖ్తర్, అఫ్సానా ఖతున్, రూపాలి ఖుతన్ అనే 4 బంగ్లాదేశీ మహిళలను పోలీసులు పట్టుకున్నారు. దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన 6 వీర జవాన్ల పేర్లను కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా అధికారికంగా విడుదల చేసింది. ఆపరేషన్ సింధూర్లో వీరమరణం పొందిన ఈ 6 అమరవీరుల పేర్లను దేశ రాజధాని ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారక చిహ్నం వద్ద లిఖించనున్నారు. ఈ 6 వీరుల్లో
5గురు భారత సైన్యానికి చెందినవారు కాగా ఒకరు భారత వాయుసేనకు చెందిన యోధుడు ఉన్నారు. అయోధ్య విరాళాల చోరీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అయోధ్య ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ రాజీనామా చేశారు. ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా కూడా రాజీనామా చేశారు.